జాగ్రత్తగా గమనిస్తే ఈ మధ్య కాలంలో ఫుడ్ ట్రేలు, ఫుడ్ కంటైనర్లు, స్పూన్లు, ఫోర్కులు, గరిటెలు ఇలా అన్నీ కూడా బ్లాక్ ప్లాస్టిక్ లోనే కనిపిస్తున్నాయి. అయితే చూడటానికి అందంగా కనిపిస్తున్నప్పటికీ వీటిలో లేదా వీటితో తినడం ప్రమాదమని అంటున్నారు ఫుడ్ సేఫ్టీ నిపుణులు. వీటిల్లోని టాక్సిక్ ఫ్లేమ్ ప్లాస్టిక్ పునర్వినియోగం చేయడం వల్ల ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లి క్యాన్సర్ కారకాలుగా మారుతాయని కూడా హెచ్చరిస్తున్నారు. అమెరికా, జపాన్, జర్మనీతో పాటు మన దేశంలో సెల్ ఫోన్లు, ఇయర్ ఫోన్ల తయారీలో విరివిగా బ్లాక్ ప్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నారు. కార్లలో కూడా బ్లాక్ ప్లాస్టిక్ ను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే ఇటీవలే కాలంలో ఇవి ఆహార రంగంలోకి కూడా ప్రవేశించాయి. వండిన ఆహార పదార్థాలను బ్లాక్ ప్లాస్టిక్ బాక్సుల్లో నిల్వ ఉంచటం వల్ల వాటిల్లోని రసాయనాలు ఆహారంలోకి సులువుగా వెళ్తాయి. ఈ బాక్సుల్లో ఆహారాన్ని మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి వేడి చేస్తే మరింత వేగంగా రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. సదరు ఆహారం హార్మోన్స్ మీద ప్రభావం చూపుతుంది. క్యాన్సర్ కారకాలుగా మారతాయి. చూడటానికి అందంగా, తేలిగ్గా ఉండటం, వేడిని తట్టుకునే గుణం ఉండటం వల్ల బ్లాక్ ప్లాస్టిక్ ను ఇటీవలే విరివిగా వాడుతున్నారు. కానీ ఈ బాక్స్లను పునర్వినియోగించడం, వీటిల్లో ఆహార పదార్థాలు ఉంచి వేడి చేయడం లాంటివి చేస్తే అనారోగ్యం బారిన పడటం ఖాయమని ఇటీవలే పరిశోధనల్లో తేలింది. 1907లో లియో బాక్లాండ్ అనే శాస్త్రవేత్త బ్లాక్ ప్లాస్టిక్ ను కనుగొన్నారు. అయితే బ్లాక్ ప్లాస్టిక్ ను ఎవరూ కనుగొనలేదు. సింథటిక్ పాలిమర్స్ ను కనుగొనే సమయంలో ఇది ఉత్పన్నమైందని అంటారు. మొత్తానికి 20వ శతాబ్దం నుంచే బ్లాక్ ప్లాస్టిక్ ను తయారు చేయడం ప్రారంభించారు. నల్లటి ప్లాస్టిక్ కంటైనర్లో మిగిలి ఉన్న ఆహారాన్ని ఓవెన్లలో తిరిగి వేడి చేయడం వల్ల ప్లాస్టిక్ లోని రసాయనాలు బయటకు వెళ్లేలా చేస్తుంది. దానివల్ల ఆహారం కలుషితమై విష పదార్థంగా మారుతుంది. బ్లాక్ ప్లాస్టిక్ వల్ల ఉత్పన్నమయ్యే రసాయనాల కారణంగా స్థూలకాయం వస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. పిల్లల ఐక్యూ లెవెల్ తగ్గుతుంది. న్యూరాలజికల్ డిజాస్టర్స్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు వైద్యులు. దీనిలో ఉండే డెకాబీడీఈ వంటి రసాయనాలు 85% ప్లాస్టిక్ లో ఇమిడిపోవు. ఫలితంగా అవి వేడి ఆహారంలోని ఇతరత్ర రసాయనాలు కొవ్వుతో కలిసి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. బ్లాక్ ప్లాస్టిక్ ఉత్పత్తి కోసం కార్బన్ బ్లాక్ ను ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ మెట్రిక్ టన్నులు తయారు చేస్తున్నారు. మామూలు ప్లాస్టిక్ తో పోలిస్తే బ్లాక్ ప్లాస్టిక్ ఎక్కువ ప్రమాదకరమని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. దీనివల్ల పర్యావరణ సమస్యలు కూడా అధికం. అందుకే బ్లాక్ ప్లాస్టిక్ స్పూన్లు, గరిటెలు, కంటైనర్లకు బదులు చెక్క, స్టెయిన్లెస్ స్టీల్ వినియోగించడమే ఆరోగ్యానికి మంచిది.